3వ స్కందం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. అధ్యాయం వచ్చేది 15వ అధ్యాయం. 15వ అధ్యాయం పేరు వచ్చేసి వైకుంఠ లోకం యొక్క వర్ణన, భగవంతుడి యొక్క ధామం యొక్క వర్ణన. ఇంతకుముందు కూడా ఒకసారి మనం చూసాము కొంచెం వర్ణన. అలా ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా చూడబోతున్నాం, వర్ణించడం. వైకుంఠ లోకం ఎలా ఉంటుంది, వైకుంఠ లోకంలో వైకుంఠ వాసులు ఎలా ఉంటారు, ముఖ్యంగా వైకుంఠ వాసులు చేసే కార్యాలు ఏమిటి, అందులో ముఖ్యంగా వైకుంఠ వాసుల చేతన ఎలా ఉంటుంది, అందులో ముఖ్యంగా వైకుంఠ వాసుల మధ్యలో ఒక వైకుంఠవాసి ఇంకొక వైకుంఠవాసితో ఏ విధంగా వ్యవహరిస్తారు. సో అందులో ఓన్లీ మనుషుల మధ్య కాదు, అందులో వైకుంఠంలో కూడా ఎన్నో రకాల జీవజంతువుల రూపంలో కూడా అందరూ జీవాత్మలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎలా వ్యవహరిస్తారు ఒకరితో ఒకరు, భగవంతుడి సేవలో ఎలా యుక్తమై ఉంటారు, వారి చేతన ఏమిటి, వైకుంఠ అంటే అసలు ఏమిటి, ఎవరు ఉంటారు అక్కడ, వైకుంఠవాసులు ఎలా ఉంటారు, ఆ విషయాలన్నీ కూడా మనకు ఈ అధ్యాయంలో తెలపబోతున్నారు. సో మరి ఇప్పుడు సడన్గా వైకుంఠ వర్ణం ఎందుకు వచ్చింది, ఆ విషయం తెలుసుకోవాలంటే ఈరోజు శ్లోకాలు చూడాలి. ఈరోజు శ్లోకాల్లో దానికి కావాల్సిన ముందు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అది చూసుకొని రేపు ఎల్లుండి ముఖ్యంగా వైకుంఠ లోకం యొక్క వర్ణన మనము చర్చించుకుంటాము. దాని తర్వాత మరి వైకుంఠ లోకానికి ఇప్పుడు జరుగుతున్న కథ, కశ్యప ముని ఇంకా దితి, ఇంకా వాళ్ళిద్దరిలో కలిగిన గర్భం, మళ్ళీ దాని తర్వాత ఎవరు పుట్టారో ఆ విషయంగా చర్చించుకోవాల్సింది. సో మరి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒక సంబంధం ఉందన్నమాట, లింక్ ఉందన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఆ విషయం కూడా మనం చర్చించుకుంటాము. సో ఆ లింక్ ఏంటి అవన్నీ కూడా ఈ అధ్యాయంలో, వచ్చే అధ్యాయంలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ అధ్యాయం ఇంకా వచ్చే అధ్యాయం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భగవంతుడు స్వయంగా ఒక మంచి సంభాషణ ఉంటుంది. మొత్తం భాగవతం 3rd స్కందంలో, ఇంకా చెప్పాలంటే మొత్తం భాగవతంలో కూడా ఇది ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్, ఘటన, భగవంతుడి యొక్క చర్చ. సో ఈరోజు మాత్రం మనము దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చూద్దామంట. శ్లోకాల్లో 1 నుంచి 11వ శ్లోకాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. దానికి ముందు మంగళాచరణి ప్రయాస చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి చూద్దామంట ఈ కొత్త అధ్యాయంలో. ఓకే. మైత్రేయ ఉవాచ ప్రాజాపత్యం తు తత్తేజః పరతేజోహనం దితిః దధార వర్షణీ శతం శంకమానాసురార్ధనాత్. ఇప్పుడు మైత్రేయుని అంటున్నాడు, హే ప్రియమైన విదుర, ఆ దితి ఎవరైతే కశ్యప ముని యొక్క భార్య ఉందో
ఆమెకు అర్థమైపోయింది, నా గర్భంలో ఉన్న పుత్రుల ద్వారా దేవతలకి ఎంతో కీడు కలగబోతుంది, ఎంతో కష్టం కలగబోతుంది. సో నాకు పుట్టిన సంతానం ద్వారా దేవతలకి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి. అందుకని ఎలాగైనా నాకు వీలైనంత మట్టుకు ఈ దేవతలకు కష్టకాలం, ఇంకా నేను ఒక్కసారి సంతానం ఇచ్చానంటే వాళ్ళ కష్టకాలం మొదలవుతుంది కనుక వీలైనంత మట్టుకు కొంచెం ఈ సమయాన్ని పొడిగిస్తాను, నేను వెంటనే వీళ్ళకి జన్మించకుండా అలా గర్భంలోనే ఉంచుకుంటుంది అనమాట దితి. వీలైనంత కాలం నేను కొంతకాలం గర్భంలోనే వీళ్ళని ఉంచుతాను, అప్పటి వరకు కొంచెం ప్రశాంతంగా ఉంటారు దేవతలు అని ఆలోచించి అలా ఒక 100 సంవత్సరాల వరకు ఈ దితి గర్భంలోనే ఇద్దరు పుత్రులు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు ఇద్దరు ఇంకా ఆమె గర్భంలోనే ఉన్నారు, ఇంకా జన్మించలేదు, 100 సంవత్సరాలు దాటిపోయింది. సో కానీ ఆమె అయితే ఆమె ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం జరిగింది ఆ లోపే అంటే, లోకే తేనా హతా లోకే లోకపాలా హతౌజసః న్యవేదయన్ విశ్వసృజే ధాన్వతా వ్యతికరం దిశాం. సో ఈ దితి యొక్క గర్భంలో వీళ్ళు ఇంకా గర్భంలోనే ఉన్నారు. అప్పటికే వీళ్ళ ప్రభావం చూడండి, అప్పటికి ఎంత ప్రభావం అయిపోయిందంటే వీళ్ళ యొక్క ప్రభావం కారణంగా అంధకారం వ్యాపిస్తుందంట నలువైపులా మొత్తం విశ్వంలో. గ్రహాల్లోకి సూర్యుడు కానీ చంద్రుడు కానీ వెలుతురు ప్రవేశించడం లేదు. అంటే సూర్యుడు వెలుతురు చంద్రుడి యొక్క వెలుతురు గ్రహాలకి గ్రహవాసులకి అందటం లేదు. సో అన్ని చోట్ల అంధకారం పెరిగిపోయిందనమాట నలువైపులా. సో ఈ అంధకారాన్ని చూసి దేవతలందరూ కూడా చింతించడం మొదలుపెట్టారు. ఈ అంధకారం ఏంటి, ఇప్పుడు మాకు దీనివల్ల మేమేం పని చేయలేకపోతున్నాము, సేవ చేయలేకపోతున్నాము, ఈ అసలు అంధకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత శక్తి ఎవరికి ఉంది, ఈ విషయాలు అడుగుదామనేసి బ్రహ్మ దగ్గరికి వచ్చారంట. ఈ అంధకారం నలువైపులా ఎలా వ్యాపించింది, దీని గల మూల కారణం మరియు ఇంకా వివిధ సంబంధిత విషయాలు వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకోవడానికి ఇప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చారు అని మైత్రేయుని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి శ్లోకం నుంచి ఏమర్థమవుతుంది అంటే ప్రభుపాదుల వారు రాశారు, సూర్యుడు చంద్రుడు ఇలా ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఒక్కరి వెలుతురు ప్రతి గ్రహానికి చేరుకుంటుంది. సూర్యుడు వెలుతురే ప్రతి గ్రహానికి వెళ్తుంది. తద్వారా గ్రహంలో అంధకారం అనేది ఉండదు. మనము ఎన్నో విషయాలు చూడగలుగుతాం. ఇప్పుడు మనము బయట ఇప్పుడు చూడగలుగుతాం ఏదన్నా అంటే సూర్యుడు వెలుతురి కారణంగా. సో అలా ఒక సూర్యుడు ఉన్నాడని చెప్పారు ఇక్కడ మనకు శాస్త్రాల్లో, భాగవతంలో ఒక సూర్యుడే ఉన్నారు ఒక బ్రహ్మాండానికి అనే విషయం మాకు అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మన ఆధునిక శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మనోకల్పన జ్ఞానం ప్రకారం ఏంటంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో మనకు ఉన్న బ్రహ్మాండంలో కూడా ఒక సూర్యుడు కాదు, ఎన్నో మంది సూర్యులు, వేలాది మంది సూర్యులు, చాలామంది సూర్యులు ఉన్నారు. జస్ట్ మనకు అందరూ తారలు కూడా సూర్యుళ్ళే. ఇంకా మనకు దగ్గరలో ఉన్న తారే సూర్యుడు, తారకి సూర్యుడు ఒక డిఫరెన్స్ లేదు, స్టార్కి సన్కి అలా చెప్తూ ఉంటారనమాట. కానీ అలా కాదు. మనకి ఇక్కడ భాగవతంలో మనకు వస్తుంది, గీతలో కూడా భగవంతుడు అంటాడు తారల్లో నేను చంద్రుణ్ణి అని, అన్ని తారల మధ్య నేను చంద్రుణ్ణి అని. సో చంద్రుడు కూడా సూర్యుడు యొక్క వెలుతురినే, ఆ సూర్యుడి దగ్గరనే చంద్రుడికి కూడా వెలుతురు వస్తుంది, అదే మనకిస్తారు. అలాగే తారలు కూడా వచ్చే వెలుతురు సూర్యుడి నుంచే వస్తాయి, దాని నుంచి అవి తీసుకొని మెరుస్తాయి. రాత్రిపూట మనం చూస్తాం ఎన్నో స్టార్స్ నైట్లో మెరుస్తాయి కదా. సో ఇవన్నీ కూడా సపరేట్ అనమాట. సన్ అనేది సపరేట్, సూర్యుడు అనేది ఒక్కరే ఉంటారు ఒక బ్రహ్మాండానికి. ఇది మన శాస్త్రాల్లో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. సో ఈ విషయం మనకు అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం ఏవైనా చూడగలుగుతున్నామంటే అవన్నీ సూర్యుడు వెలుతురు కారణంగానే. సో ఈ విధంగా సూర్యుడు వెలుతురు లేకపోతే మనము చూడలేమన్నమాట ఏమి. సో అలా ఇప్పుడు సూర్యుడు వెలుతురు చేరుకోకుండా దితి గర్భంలోంచిన అంధకారము, అంటే వారి యొక్క ప్రభావం, దితి గర్భంలో ఉన్న శిశువుల యొక్క ప్రభావం ఏంటంటే దాని ద్వారా అంధకారం అంతా సృష్టిలో అంతా వ్యాపిస్తుందంట. సో అందుకే ఈ విషయాన్ని చూసి చింతిస్తూ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడికి వచ్చి ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యని విన్నవించుకుంటారు. దానికన్నా ముందు బ్రహ్మదేవుడిని ప్రార్థించుకొని ఆయన్ని గుణగానం చేస్తారు. సో ఇప్పుడు చూసే మనం ప్రార్థనలు
3వ శ్లోకం నుంచి దేవతలు చేసేవి బ్రహ్మదేవుడికి. ఆయనను బ్రహ్మదేవుడిని భగవంతుడితో సమానంగా గుణగానం చేస్తారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధే కాకుండా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం, ఇంకా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఇవన్నీ ఆయన భగవంతుడి లాంటి కార్యాలు చేయగలుగుతున్నాడు కనుక సో అవన్నీ గుణగానం చేస్తూ తర్వాత వారి సమస్యను చెప్పుకుంటారనమాట. సో చూద్దామంట. సో అదనమాట సంబంధం. అందుకే ఇప్పుడు దేవతలు బ్రహ్మదేవుడికి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఈ అంధకారం వ్యాపిస్తుంది ఈ దితిలో గర్భంలో ఉన్న శిశువుల కారణంగా. దేవా ఊచుః తమయేతద్ విభో వేత్త సంవిఘ్నాయద్వయం వృషం నహ్యవ్యక్తం భగవతః కాలేన స్పృష్టవర్త్మనః. సో అప్పుడు ఈ దేవతలు ఏమన్నారంట బ్రహ్మదేవుడికి, ఓ ఎంతో మహాశక్తివంతుడు అయిన బ్రహ్మదేవ, నువ్వు మీకు తెలిసే ఉంటుంది మా యొక్క చింతకి కారణం ఏంటో. ఎందుకంటే ప్రతి చోట మీరు చూస్తూనే ఉన్నారు ఈ అంధకారం అనేది వ్యాపిస్తుంది. సమయం ఎలా గడుస్తుంది మీకు తెలియకుండా ఏమి జరగదు. ఏ సమయంలో ఏం జరుగుతుంది అన్నీ మీకు తెలుసు. మీ అనుమతి లేకుండా ఏం జరగదు. అందుకనే ఈ యొక్క అంధకారం కూడా వ్యాపించడం అనేది దానికి గల కారణం అన్నీ కూడా మీకు తెలిసే ఉండాలి. దేవదేవ జగద్ధాతుర్లోకనాథాశికామనే పరేషాం త్వం భూతానామసి భావవిత్. సో అందరు దేవతలకే నువ్వు మా అందరికీ అధిపతివి, దేవతవు. సో ఈ యొక్క సృష్టిని నువ్వే ఇప్పుడు పాలిస్తున్నావు. అందరి దేవతల్లో అందరికన్నా శ్రేష్టమైన దేవతవి నువ్వు. ఇంకా ప్రతి ఒక్కరి జీవాత్మలు వారు ఏ ఉద్దేశంతో ఏం చేస్తున్నారో అవన్నీ కూడా నీకు తెలుసు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు తెలుసు దానికి గల కారణం ఎందుకు, ఏమిటి, ఎలా జరుగుతుంది అనే విషయాలు అన్నీ మీకు బాగా క్లియర్గా తెలుసు. ఎందుకంటే మీరు గొప్పవారు అని ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట బ్రహ్మదేవుడికి. నమో విజ్ఞాన వీర్యాయ మాయాయేదముపేయుషే గృహీత గుణభేదాయ నమస్తే వ్యక్తయోనయే. మళ్ళీ నమస్కారం మీకు, మా ప్రణామాలు. ఎందుకంటే విజ్ఞానం, వీర్యం అంటే జ్ఞానము మరియు శక్తి అన్నీ కూడా మీ దగ్గర నుంచే ఉద్భవిస్తున్నాయి. అందుకనే మీకు మేము ప్రణామాలు అర్పించుకుంటున్నాము. మీరు భగవంతుడి యొక్క రజోగుణం యొక్క అవతారం, అవునా, గుణావతారం కదా బ్రహ్మదేవుడు కూడా. సో అందుకనే ఇలా మీరు భగవంతుడి యొక్క శక్తి ద్వారా ఆయన యొక్క నాభి నుంచి మీరు ప్రకటించారు. అంటే మీది నార్మల్గా జన్మ కాదన్నమాట. భగవంతుడి నుంచి స్వయంగా మీరు ప్రకటమయ్యారు భగవంతుడి యొక్క నాభి నుంచి. అందుకనే మీకు మా ప్రణామాలని మళ్ళీ అర్పించుకుంటున్నారనమాట. సో మనకు తెలుసు కదా, గర్భాదాక్ష విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. సో ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించిన నాభి, కమలం పువ్వు నాభిలో అన్ని బ్రహ్మాండాలు కూడా ముందు ఉంటాయి. సో అవే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ త్వానన్యేన భావేన భావయంత్యాత్మభావనం ఆత్మని ప్రోత భువనం పరం సద్ అసద్ ఆత్మకం. సో అన్ని బ్రహ్మాండాలు అన్ని గ్రహాలు, ఇవన్నీ కూడా ప్లానటరీ సిస్టమ్స్ అన్నీ కూడా మీలోనే ఉన్నాయి. మీ దగ్గర నుంచి అందరూ కూడా అన్ని జీవరాశులు కూడా ఉద్భవించారు. సో అందుకే మీరే సృష్టికి కారణం. అలా మీ పని ఎవరైనా ధ్యానం చేసుకుంటే వాళ్ళకి భక్తి లభిస్తుంది మీ కృప వలన అని కూడా ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారన్నమాట. తేషాం సుపక్వయోగానాం జితశ్వాసేంద్రియాత్మనాం లబ్ధయుష్మత్ ప్రసాదానాం నకుతశ్చిత్ పరాభవః. ఎవరైతే వ్యక్తులు వాళ్ళ మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకోగలుగుతారో ఈ ప్రాణాయామ ఇంకా రకరకాల యోగ పద్ధతి ద్వారా వాళ్ళు యోగ సిద్ధిని ప్రాప్తించుకొని ఈ యొక్క మనస్సుని, ఇంద్రియాలని అన్నిటిని కూడా ఎవరైతే నియంత్రించగలుగుతారో వాళ్ళందరికీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎక్కడ పరాజయం అంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, అలాంటి యోగులందరూ కూడా మీ యొక్క కృప లభిస్తుంది కనుక. సో ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకం నుంచి ఒక ముఖ్యమైన విషయం అర్థమయ్యేది ఏంటంటే, మొదటిది యోగా. ఇప్పుడు ప్రాణాయామ చేస్తారు కదా
శ్వాసేంద్రియాత్మ జితశ్వాసేంద్రియాత్మన. సో ఇలా శ్వాసని ముందు నియంత్రిస్తారు. ప్రాణాయామలో శ్వాసను నియంత్రిస్తూనే ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ప్రాణాయామ తర్వాత ఆసన, ఇందులో మిగతా అన్ని శరీరంలో అన్ని అంగాల్ని కూడా నియంత్రిస్తారు. సో వీటి యొక్క లక్ష్యం ఏంటంటే యోగ పద్ధతిలో ఇలా అష్టాంగ యోగలో 8 అంగాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మనస్సుని ఇంకా ఇంద్రియాలని నియంత్రించడం. మనస్సుని ఇంద్రియాలని నియంత్రించగలిగితే తద్వారా మనం తర్వాత ధ్యానం, ధారణ, సమాధి అవన్నీ ఉంటాయి కదా. సో ముఖ్యంగా ఏంటంటే మన శరీరాన్ని యోగా ఒక ప్రిన్సిపల్ ఏంటో చెప్తున్నాం. మామూలుగా బయట ఇప్పుడు యోగా అంటే నేర్పిస్తారు. ఎందుకు నేర్పిస్తారంటే చాలామంది యోగా నేర్చుకుని వెళ్తున్నారు, యోగా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు అన్నారు, యోగా అనేది ఏదో జిమ్నాస్టిక్ ఎక్సర్సైజ్ కోసం కాదు, ఇది భగవంతుడిని అర్థం చేసుకోవడం కోసం, భగవంతుడితో మనం సంబంధం ఏర్పరచుకోవడం కోసం, భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రలు అవ్వడానికి ఇది ఒక సాధన. సో అంతేకాని ఇప్పుడు బయట యోగా స్కూల్స్, యోగా స్టూడియోస్ ఉంటాయి. అక్కడ వెళ్ళేసి జనాలు ఏవో ఎక్సర్సైజ్ నేర్చేసుకుంటారు. అవి నేర్చేసుకొని వాళ్ళు అనుకుంటారు మేము యోగీసే, మాకు యోగా వచ్చు అని. అందులో ఫస్ట్ 2 స్టెప్స్ అవి అంతే, ప్రాణాయామ, ఆసన అనేవి. తర్వాత ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఎందుకు మరి ముందు ఈ నియంత్రించుకునేది శ్వాసని, ఇంకా శరీరాన్ని, తర్వాత మనస్సుని, తర్వాత ఇంద్రియాలని. అల్టిమేట్గా మనస్సుని, ఇంద్రియాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకు అంటే మీరు మనస్సుని ఇంకా ఇంద్రియాలను నియంత్రించుకోగలిగితే తర్వాత ఈ యోగ పద్ధతిలో మీరు ధ్యానం చేయొచ్చు భగవంతుడి పైన. లేకపోతే మీరు నియంత్రణలో లేదనుకోండి మనస్సు ఇంకా మీ ఇంద్రియాలు, అప్పుడు ఎప్పుడు ఇంకా భౌతిక విషయాల గురించి లేకపోతే భౌతిక వస్తువుల గురించి అటు ఇటు వేరే ఏవో ఆలోచనలు, కార్యాల్లో ఇంద్రియాలు ఇంకా మనస్సు వ్యస్తమైపోతుంది. అప్పుడు మీరు భగవంతుడి పైన ధ్యానం చేయలేరు. సో అందుకనే ఇవంతా నియంత్రణ అనమాట. దానికోసం శ్వాసను నియంత్రించాలి, మన శరీరాన్ని నియంత్రించుకోగలగాలి. సో అలా యోగా సిద్ధి ప్రాప్తించుకున్న వాళ్ళు ఏమీ తినకుండా కూడా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జీవించగలరు. ఒక్క శ్వాసతో వాళ్ళు కొన్ని మాసాలు కూడా జీవించగలరు. అంతగా వాళ్ళు నియంత్రించారనమాట, అంత కంట్రోల్ చేయగలిగారు వాళ్ళ బాడీని, శరీరాన్ని. సో అది అలా సిద్ధి ప్రాప్తించిన వాళ్ళు తర్వాత మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకోగలుగుతారు. తర్వాత భగవంతుడి పైన ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఇంత కష్టపడ్డారు నా పైన ధ్యానం చేయడం కోసం అని ఆయన కృపను కూడా ప్రసాదిస్తారనమాట. అది ఉద్దేశం. ఆ విధంగా భగవంతుడి యొక్క దర్శనం, కృప ఇలాంటివి వాళ్ళకి దక్కుతాయని. అంతేగాని మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు. ఇప్పుడు చాలామంది యోగాకు వెళ్ళేది ఎందుకు అంటే, చాలామంది వెళ్తారు బయట, వాళ్ళు భగవంతుడిని నమ్మని వాళ్ళు కూడా, మన మతం కూడా కాదు అంటే సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళు కూడా, రకరకాల మతస్థులు కూడా, భగవంతుడిని నమ్మని వారు కూడా, వేదిక శాస్త్రాలని నమ్మని వారు కూడా వెళ్ళి యోగా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మన శరీరం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. తద్వారా ఎందుకు అంటే ఇంకా ఏం చేస్తారంటే దాంతో ఇంకా బాగా మనం భోగించవచ్చు. శరీరం ద్వారా శరీరాలు, ఇంద్రియాలు, మనస్సులు తీసుకొని మనము ఇంకా బాగా భోగించవచ్చు. అందుకోసం అనేసి యోగా క్లాసెస్కి వెళ్ళేది, వేరే ఏం లేదు. సో కానీ అది కాదనమాట ముఖ్యమైన ఉద్దేశం యోగా క్లాసెస్కి వెళ్ళాల్సింది. సో ఇక్కడ మనకు అదే రాశారు, భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వగలగాలి. సో భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలగాలి. అది యోగా యొక్క లక్ష్యం. సో అలా మనము మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నించినప్పుడు యోగ పద్ధతి ద్వారా భగవంతుడు మనను కరుణిస్తాడు, మనకి కృపను ప్రసాదిస్తాడు. అది అసలైన విజయం అన్నమాట, సక్సెస్ యోగాలో. సో మరి మనము అలా చేయట్లేదు కదా ప్రభుజీ, ప్రాణాయామం, ఆసన చేసుకొని ధ్యానము, ధారణ అవన్నీ చేయట్లేదు కదా, సమాధి అవన్నీ చేయాలంటే, అష్టాంగ యోగ చేయాలంటే భగవద్గీతలో చర్చించుకున్నాము. అది మన ఉండే ఇప్పుడు సిటీల వాతావరణంలో కానీ కలియుగంలో అది సంభవం కాదనమాట. దానికి మీరు హిమాలయాల్లోనో, అడవుల్లోనో, కొండల్లోనో లేకపోతే అలాంటి ప్లేసెస్లో ఏకాంతంలో వెళ్ళి చేయాలన్నమాట అవన్నీ. అది మామూలుగా ప్రతి ఒక్కరి సంభవం కాదు కనుక కలియుగంలో మనకు చెప్పింది ఏంటంటే, ఏ యోగ గురించి చెప్పారంటే భక్తి యోగ గురించి. సో మనం ఏంటంటే మన మనస్సుని ఇంద్రియాలని ఎలా నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎలా నియంత్రించుకోగలమంటే ఇక్కడ రాశారు ఇవన్నీ విషయాలు ప్రభుపాదులు పర్పట్లో. మనము మన యొక్క మనస్సుని, ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో యుక్తం చేసి, భగవంతుడి సేవలో మన మనస్సు ఇంకా ఇంద్రియాలు యుక్తమైపోయి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కనుక మన కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు ఉంది. సో వీటన్నిటిని కూడా భగవంతుడు ఏదో ఒక సేవ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకు కొన్ని కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు యుక్తమైపోతాయి. అవునా?
ఇంకా అలా ఏదైనా చిన్న సేవ తీసుకున్నా మనం కొంచెం మన మనస్సు ఇంద్రియాల కాసేపన్నా మనం అందులో ఇప్పుడు సపోజ్ మీరు మందిరానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ప్రసాదం సర్వీస్ చేశారనుకోండి, ఆ కొద్దిసేపన్నా మీ యొక్క చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా మీ ప్రసాదం సేవలో యుక్తమైపోయాయి, భగవంతుడి సేవలో యుక్తమైపోయి. లేకపోతే మీరు ఏదైనా సర్వీస్ చేయండి, కుకింగ్ కానీ లేకపోతే ప్రచారం చేసినా, ఇప్పుడు మీరు ప్రచారం చేస్తే ఎవరో ఒకరికి మీరు భగవంతుడి గురించి చెప్తారు. సో ఆ విధంగా మీ యొక్క వాక్శక్తి దానికోసం మీరు ఆలోచించాల్సి వస్తుంది, సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా చెప్పాలి. సో అలా మీ మనస్సు ఇవన్నీ కూడా మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా భగవంతుడి సేవలో యుక్తమైపోతాయి అన్నమాట. అందుకనే మనం అలా ప్రయత్నించామనుకోండి, ఇలా భగవంతుడి సేవ చేసుకోవడం, మీరు భగవంతుడి సేవ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మీ యొక్క మనస్సు ఇంద్రియాలు అందులో యుక్తం అవ్వాల్సిందే. ఇంకా మీ మనస్సు ఇంకా బాగా లగ్నం అవ్వట్లేదు, సేవ చేసుకుంటూ కూడా ఏవేవో ఆలోచిస్తున్నాము అనిపించింది అనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం ఏదైనా బాధ్యతయుతమైన సేవ తీసుకోండి, ఇంకా కొంచెం ఛాలెంజింగ్, ఇంకా కొంచెం మీకు చేయడానికి కొంచెం కొంచెం కష్టపడి చేయాల్సిన పనులు కొంచెం భగవంతుడి కోసం చేయడం అనమాట. ఎక్కడి నుంచైనా మీరు మందిరానికి వెళ్ళినప్పుడైనా, ఇప్పుడు మందిరానికి వెళ్ళడం కుదరదు కరోనా సమయంలో, సో మీరు ఇంటి దగ్గర ఉండి కూడా సేవ చేయవచ్చు. అలా ఇంట్లో కూడా భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. ఇంకా మీరు భగవంతుడి ఈ ఒక మాసంలో ఈ మాసంలోనే భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధన చేశారు. సో ఈ మాసంలో డిసెంబర్ 25 రోజు గీతా జయంతి, అదే రోజు భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను వినిపించారు. సో ఈ మాసంలో మీరు ఇంకా శుభం ఏంటంటే భగవద్గీతను ఎవరికైనా ప్రచారం చేసి వారిని ఒక భగవద్గీత వాళ్ళకి పంచారనుకోండి, మీకు ఇంకా చాలా ఆధ్యాత్మికంగా మీరు ఇంకా లబ్ధి పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు సంతుష్టిస్తాడు. మన గురువులు ప్రభుపాల్ వారు ఎంతో ఆనందం, వాళ్ళు యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, అలా మన గురువులు మన ఆచార్యులు వాళ్ళు కనుక సంతృప్తి చెందితే భగవంతుడు మన సేవల ద్వారా సంతృప్తి చెందుతారు. సో మీరు వీలైనంత మటుకు ఈ యొక్క మాసంలో ముఖ్యంగా ఎల్లప్పుడూ ప్రయత్నించాలి, అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా సేవ చేసుకోవచ్చు. కానీ ఈ మాసంలో ఒక స్పెషల్ ఆపర్చునిటీ ఏంటంటే మనకు భగవంతుడి సేవ చేసుకోవడానికి ఈ విధంగా భగవద్గీత ప్రచారం, భగవద్గీతను దానం చేయడం ఇంకొకరికి, లేదంటే పంచడం, లేకపోతే వాళ్ళని ఇన్స్పైర్ చేయడం భగవద్గీత కొనుక్కోవడానికి, భగవద్గీత తీసుకోవడానికి. సో మీరందరూ కూడా ప్రయత్నించవచ్చు అవి ఎలా భగవద్గీతని మీరు పంచగలరు వేరే వారికి. సో దాని గురించి మీరు ఆలోచించండి. మీరు ఒక సంకల్పం తీసుకోవచ్చు, నేను ఈ యొక్క మాసంలో లేకపోతే ఈ యొక్క జనవరి ఇంకా జనవరి మాసంలో నేను ఒక 100 భగవద్గీతాలని నేను పంచుతాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను, లేదా 50, ఇలా ఎన్నో మన సామర్థ్యానుసారంగా. అది మీరు ఒక సంకల్పం తీసుకున్నారనుకోండి, మరి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట, అరే ఎలా ఇప్పుడు భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయాలి, సో ఎదుట అతన్ని ఎలా కన్విన్స్ చేయాలి భగవద్గీత తీసుకోవాలనేసి. సో దానికోసం మీరు ఆలోచించడం, ప్లాన్ చేయడం, మాట్లాడడం, తద్వారా మీ మైండ్ ఎంగేజ్ ఉంటుంది. సో ఎప్పుడు మనము భగవంతుడి కోసం ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, అలా ఒక సంకల్పం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సంకల్పం నెరవేర్చడం కోసం, అలా బాధ్యత నెరవేర్చడం కోసం ఒక వ్రతం తీసుకున్నాం అనుకోండి, ఈసారి పురుషోత్తమ మాసం ఈ వ్రతం పాటిస్తాను, కార్తీక మాసంలో ఈ వ్రతం పాటిస్తాను. సో ఇవన్నీ ఏంటంటే బేసికలీ మీరు దాని ద్వారా ఇంకా మీ మనస్సు ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఇంకా యుక్తపరచగలరు. తద్వారా ఏంటంటే భగవంతుడి కృప మీకు దొరుకుతుంది. అదే ఇక్కడ చెప్పేది. మీరు ఎంతగా భగవంతుడి సేవలో మీ మనస్సుని ఇంద్రియాలని యుక్తపరచడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఎన్ని సేవలు తీసుకుంటే ఆటోమేటిక్గా అంత యుక్తం అయిపోతుంది. మీ యొక్క అన్ని బాధ్యతలు సేవలు తీసుకుంటారు భగవంతుడి కోసం, అంత మనస్సు ఇంద్రియాలు మీవి యుక్తమైపోతాయి. సో ఆ విధంగా మీకు భగవంతుడి కృప అనేది లభిస్తుంది అన్నమాట. అది యోగ ప్రాక్టీస్ చేయడం, యోగ సాధన చేయడం యొక్క ఫలితం అది. అలాంటి వారు ఎవ్వరు అయినా సరే దేనికి భయపడరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇటువంటి వారు అందుకే ఇక్కడ రాశారు కదా, ఇటువంటి వారు ఈ మొత్తం విశ్వంలో ఎక్కడ పరాజయాన్ని చూడరు. ఎందుకు? వాళ్ళ అసలైన విజయం అంటే మనది ఏంటి? భగవంతుడి కృప దొరకడం, భగవంతుడిని మనం స్మరించుకోవడం. ఒకవేళ మనం భగవంతుడిని మన మనసులో గుర్తుంచుకోగలిగితే అదే విజయం అన్నమాట మన జీవితానికి. ఇంకా దానిపైన ఇంకా వేరే విజయం ఏం లేదు. సో అందుకే మనం ఎప్పుడు పరాజయం కాలేమన్నమాట, భగవంతుడిని ఎప్పుడు చింతించుకోగలిగితే. శివుడు కూడా పార్వతికి విషయాన్ని చెప్తారనమాట. నారాయణ పరా సర్వే నకుతశ్చన బిభ్యతి. సో నారాయణ పరాసర్వే, ఎప్పుడు నారాయణుడిని పూజించే వాళ్ళు, నారాయణుడి యొక్క భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు భయపడరు, దేనికి భయపడరు.
వాళ్ళకి స్వర్గైన నరకమైన అన్నీ ఒకటే వాళ్ళకి ఏం పెద్ద తేడా కానీ ఉండదన్నమాట. వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా భయపడరంట. సో ఓకే, స్వర్గానికి వెళ్తే భయపడడానికి అవసరం లేదు, సరే అక్కడ స్వర్గంలో బాగుంటుంది కదా, ఎందుకు భయపడ్డామని. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎక్కడున్నా ముల్లోకాల్లో జన్మమృత్యు జరావ్యాధి అని ఉంటుంది. సో ఆ విధంగా ఒకవేళ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తి కృష్ణ భావనామృతం అయి ఉంటే ఆయన భయపడడంట. ఒకవేళ నరకంలో ఉన్నా కానీ, భూమి మీద వదిలేసేయండి, నరకంలో ఉన్నా కానీ, ఎందుకంటే భగవంతుడిని చింతించుకుంటున్నాడు కాబట్టి ఆయనకు నరకంలో ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, అక్కడ కూడా ప్రచారం చేసుకుంటాడు వాళ్ళకు కూడా. సో అందుకనే వాళ్ళు ఏం భయపడరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఎక్కడున్నా వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడిని ధ్యానించుకునేది, ఇక్కడున్నా భగవంతుడిని ధ్యానించుకునేది. సో అటువంటి చేతనతో ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు భయపడరు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ చూద్దామంట. యస్య వాచా ప్రజా సర్వా గావస్తంత్యేవ యంత్రితాః హరంతి బలిమాయత్తస్తస్మై ముఖాయ తే నమః. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవాత్మ కూడా ముఖ్యంగా వీళ్ళందరూ వేదిక నియమానుసారాల ద్వారానే జీవిస్తున్నారు. ఎలాగైతే ఒక ఎద్దు దానికి ఎద్దుకు తాడు కట్టేస్తే ఆ తాడుతో కట్టేసిన ఎద్దు ఆ తాడు డైరెక్షన్లో తాడు ఎక్కడ లాగితే అటు వెళ్తుంది ఎద్దు, లేకపోతే అది ఎంత దూరం వరకు తాడు వెళ్ళగలుగుతుంది అంతే దూరం వెళ్ళగలుగుతుంది, అంటే ఆ తాడు ద్వారా నియంత్రించబడుతుంది ఎద్దు. అలాగే వ్యక్తులు కూడా, ప్రజలు కూడా ఈ యొక్క శాస్త్రాల నియమాల ద్వారా, నియంత్రణ ద్వారా జీవించడం ద్వారా వారి యొక్క జీవితంలో సాఫల్యం సాధించవచ్చు. ఎవరు కూడా వేదిక శిక్షణలను ఉల్లంఘన చేయలేరు. ఈ వేదిక శిక్షణలు, వేదాలు ఇచ్చింది ఎవరు? అది మీరే. అందుకే మీకు మా నమస్కారాలు అనేసి ఇక్కడ దేవతలు మళ్ళీ బ్రహ్మదేవుడికి నమస్కరించుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కాన్సెప్టు ఏంటంటే వేదాల్లో మన కార్యాలను నియంత్రించడానికి కొన్ని రాశారు. ఎందుకలా? మనను నియంత్రించడానికి ఎందుకు వేదాల్లో రాశారంటే, మామూలుగా ఇక్కడ బద్ధజీవులు ఎవరైతే భౌతిక ప్రపంచంలోకి వస్తారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు భోగించాలనే ఉద్దేశంతోనే వస్తారు, అవునా? మనమందరం కూడా. సో మనకు ఏ రూలు రెస్ట్రిక్షన్ లేదనుకోండి, ఇంకా భోగించడం అందులో ఎంతో వ్యస్తమైపోయి ఇంకా ఎప్పుడు మనం భక్తి చేసుకోలేము, ఇంకా ఎప్పుడు ఈ భౌతిక బంధనంలోనే చిక్కుకొని ఉంటాం, దీని నుంచి బయటపడలేము. అందుకనే ఇప్పుడు మనకు ఈ యొక్క బద్ధావస్థ అంటే శరీరం లభించిందంటే బద్ధావస్థ అని. సో ఈ బద్ధావస్థలో ఇప్పుడు శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, మీరు ఏదో ఒకటి తినాలి కదా. మీరు నేను ఆత్మ, నేను శరీరం కాదు, నాకు తినకున్నా పర్వాలేదు అని ఉన్నారనుకోండి, అప్పుడు తర్వాత ఆకలి అవుతుంది, తర్వాత మీరు తినకపోతే మీకు ఏదో ఒక శారీరక సమస్య వస్తుంది, వీక్నెస్ వస్తుంది, లేకపోతే హాస్పిటలైజ్డ్ అయిపోతుంది, అవునా? సో అలాగనేసి మీరు నేను తినాలి కదా, ఇష్టం వచ్చింది ఎక్కడ పడితే అక్కడ రోడ్ వెంబడి ఏది పడుతుంది, ఒక ఏమి తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినేశారనుకోండి, మరి అది కూడా సరికాదు. సో అందుకనే కొన్ని రూల్స్, రెస్ట్రిక్షన్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అందుకనే ఈ ఇంద్రియాలని సంతృష్టి పరచాల్సి వస్తుంది. అన్ని ఇంద్రియాలు కూడా, కళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒకటి చూడాలి, చెవులు ఉన్నప్పుడు ఏదో ఒకటి వినాలి, అందుకే కీర్తన వినొచ్చు. కళ్ళతో ఏదో ఒకటి చూడాలి కాబట్టి భగవంతుడిని దర్శించుకోవచ్చు, భక్తుల్ని దర్శించుకోవచ్చు. ఆ విధంగా మన ఇంద్రియాలు, చేతులున్న ఏదో ఒక పని చేయాలి కనుక, ఏదో ఒక కార్యం చేయాలి కనుక భగవంతుడి కోసం ఏదైనా కార్యం చేయొచ్చు. నోరుంది ఏదో ఒకటి మాట్లాడాలి కనుక భగవంతుడి గురించి చర్చించుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ ఇంద్రియాలు ఉన్నాయి కనుక వాటికి సంతృష్టిపరచడానికి కొన్ని కార్యాలు చేయాల్సిందే. సో అందుకని ఆ కార్యాలు ఎలాగో చేయాలి కనుక అవి ఎలా చేయాలి అనేది మన వేదిక శాస్త్రాల్లో ఇచ్చారనమాట. అవి దాని ప్రకారం మనం చేస్తే, పాటిస్తే అప్పుడు అది మన యొక్క ఇంద్రియాలని, మనస్సుని శుద్ధం చేసుకోవచ్చు. మన చేతనే శుద్ధం అయిపోతుంది, మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అలా. సో ఇంద్రియాన్ని కూడా సంతృప్తిపరచడం ముఖ్యం అనమాట. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మతు యుక్త స్వభావబోధస్య యోగో భవతి దుఃఖద. కృష్ణుడు భగవద్గీతలు అంటారు కదా. సో యుక్తాహార, అన్నిట్లో రెగ్యులేషన్ ఉండాలి, ఆహారంలో, విహారంలో. సో సెన్స్ గ్రాటిఫికేషన్ ఇస్ జస్ట్ లైక్ సాల్ట్, ఉప్పులాగా అనమాట. ఉప్పు మనకు అవసరం కదా ఆహారంలో. సో ఉప్పు లేదనుకోండి టేస్ట్ ఉండదు, ఉప్పు ఎక్కువైపోతే కూడా మంచిది కాదు. అలాగే ఒక రెగ్యులేషన్ అనమాట, ఒక నియమిత మాత్రంలో మీరు ఆహార సేవన, విహారము ఇవన్నీ కూడా చేయాలి. సో తద్వారా ఏంటంటే మీరు
మీ యొక్క శరీరము, మానసిక పరిస్థితి అన్నీ కూడా సంతులనంలో ఉంటాయన్నమాట. అంతేగాని కొంతమంది ఎక్కువగా మరీ ఎక్కువ వ్రతాలు, ఎక్కువ తపస్యలు, ఎక్కువ ఫాస్టింగ్లు ఎంత చేసేస్తారంటే వాళ్ళకి శరీర సామర్థ్యం అర్థం చేసుకోకుండా చేసేస్తారు. తర్వాత ఎక్కువగా వ్రతాలు, తపస్యలు చేసేసి ఒక్కొక్కసారి వాళ్ళ శరీరం మళ్ళీ రకరకాల రోగాల పాలవుతుంది, లేకపోతే వీక్నెస్, అలా హాస్పిటల్ పాలవుతుంటారు. అలా కూడా కాకూడదు అనమాట. అందుకే మరీ ఎక్కువగా మనము శరీర అవసరాలని తగ్గించుకోకూడదు, మరీ దాన్ని పెంచుకోకూడదు కూడా. ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ బ్యాలెన్స్ అనేది అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే ఎవరి శరీరం వాళ్ళకే అర్థమవుతుంది ఎటువంటిది అనేది. సో వారు నిర్ణయించుకొని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. సో కానీ అవన్నీ కూడా మరి ఇప్పుడు మీరు ఎలాగో ఆహారం తీసుకోవాలి, అలాగని ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉన్నదల్లా మీరు తినరు. కానీ మనము భగవంతుడికి నైవేద్యం పెట్టి, భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరించుకోవచ్చు. సో దట్ ఈస్ లైక్ వన్ వే. అదొక ఉదాహరణ. అలాగే అన్నీ మనం చేసే కార్యాల్లో కూడా సో వైదిక శాస్త్రాల్లో వచ్చిన కార్యాల ప్రకారం అనుసారంగా నియమాల ప్రకారం చేస్తే ఏంటంటే మనము భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు, ఈ భౌతిక బంధనంలో చిక్కుకోకుండా ఉండొచ్చు అనమాట. సో ఈ నియమాలు, వేదాల్ని ఏ మనిషి లేకపోతే ఏ దేవత కూడా దీన్ని సృష్టించలేరు, లేకపోతే వేదాల్ని రచించలేరు. ఇది భగవంతుడి నుంచి స్వయంగా వస్తాయి. అందులోనే మన మానవుడు ఏం పాటించాలి అనే అన్ని విషయాలు, ధర్మాన్ని గురించి కూడా వేదాల్లోనే ఉల్లేఖించారు. సో ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేది భగవంతుడు స్వయంగా ఇస్తాడు. ఈ విషయం యమరాజు చెప్తాడు, అది మనం 6వ స్కందంలో చూస్తాం. కానీ సో ఈ యొక్క ధర్మం అనేది భగవంతుడు ఇచ్చేది, ఇది మనము సృష్టించుకున్నది కాదు, దేవతలు సృష్టించింది కూడా కాదు. సో ఇటువంటి వేదాలని మీరు ఇచ్చారని అక్కడ నమస్కరిస్తున్నారు. అదేంటి మరి బ్రహ్మదేవుడు ఇచ్చారంటున్నారు వేదాలు? అవును, బ్రహ్మదేవుడి నుంచే వీళ్ళందరికీ, ఇప్పుడు మనకందరికీ కూడా మన ఆచార్యులు కదా బ్రహ్మదేవుడు, మనకు కూడా బ్రహ్మదేవుడి నుంచే పరంపరలో వచ్చింది. కానీ బ్రహ్మదేవుడికి భగవంతుడు కృష్ణుడు ఇచ్చాడు. ఆ విషయం మనం ముందు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్, సత్వం విదిత్స్వ శంభూమంస్ తమసాలుప్త కర్మణాం అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నాన్ అర్హశిక్షుతుం. సో దేవతలు బ్రహ్మదేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు దయచేసి అందుకనే మా పైన దయ చూపించండి, కరుణ చూపించండి, మేము ఇటువంటి కష్టంలో పడిపోయాము. ఎలాంటి కష్టం అంటే ఈ అంధకారం ఎంతగా వ్యాపించిపోయిందంటే మేము మా ఏం కార్యాలు కూడా చేయలేకపోతున్నాం, మేమేం పనులు చేసుకోలేకపోతున్నాం, మా కార్యాలన్నీ కూడా ఆగిపోయాయి, ఎందుకంటే అన్ని వైపులా అంధకారమే ఉంది. సో అందుకనే మీరు కొంచెం దయ చూపించండి మా వైపు అని. చూడండి, సమస్యలు మనకే కాదు దేవతలకు కూడా ఉన్నాయన్నమాట. సో దేవతలకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. మీరు పురాణాల్లో చూస్తే స్టోరీస్ అన్నీ కూడా దేవతల అసుర సంగ్రామం. సో దేవతలకి ఈ అసురుల ద్వారా ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. సో కాసేపు వాళ్ళకు కూడా ప్రశాంతంగా అసులు చనిపోయిన తర్వాత కాసేపు బాగానే ఉంటుంది టైం, కానీ మళ్ళీ ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు అసురు వస్తారు. సో వాళ్ళ లైఫ్ పెద్దగా ఉంది, లైఫ్ అంటే లైఫ్ స్పాన్ మనకన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు దేవతలు. కానీ సమస్య ఏంటంటే ఆ ఎక్కువ కాలంలో ఎన్నోసార్లు అసురుల ద్వారా రకరకాల సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో సమస్యలు అనేవి భౌతిక ప్రపంచంలో ప్రతి చోట ఉంటాయి. నరకంలో ఏంటంటే నిత్యం 24/7 కష్టాలు ఉంటాయి. ఈ ఇది మధ్యలోకం కదా, మధ్యలో ఉన్న ప్లానెట్స్కి ఏంటంటే 50-50 సుఖం దుఃఖం అనేది 50-50 ఉంటుంది అనమాట. 50-50 అలా ఓవరాల్గా, కొంతమందికి ఎక్కువగా తక్కువగా ఉంటాయి. అదే స్వర్గలోకంలో అయితే కొంచెం సుఖాలు ఎక్కువగా ఉంటాయి, కానీ అక్కడ కూడా కష్టాలు వస్తాయి, అక్కడ కూడా సమస్యలు ఉంటాయి. సో ఇక్కడ దేవతలకు కూడా సమస్యలు వస్తున్నాయి అన్నమాట. ఆ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏష దేవాదితేర్గర్భ ఓజ కశ్యపమర్పితం దిశస్తిమిరయన్ సర్వా వర్ధతేగ్నిర్ ఇవైదశి. ఎలాగైతే ఒక అగ్నిలో మీరు నెయ్యి నూనెను వేశారనుకోండి, ఇంకా అగ్ని అనేది ఇంకా ప్రజ్వలితమై ఇంకా పెద్దగా అయిపోతుంది కదా, అలాగే ఈ యొక్క గర్భాన్ని దాల్చిన తర్వాత ఆ గర్భం పెరిగిన కొద్దీ కశ్యపుడి ద్వారా దితిలో ఆ సమయం అయినా కొద్దీ ఆ గర్భం ద్వారా అది పెరుగుతుందేమో, కానీ దాంతోపాటే అంధకారం కూడా పెరుగుతుంది. ఈ అంధకారం కూడా సమయానుసారంగా పెరుగుతూనే పోతుంది, అంధకారం కూడా. సో ఇదే కారణం, దితి యొక్క గర్భమే కారణం అంధకారానికి. మైత్రేయ ఉవాచ సప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచరః ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణాన్ రుచిరయా గిరా. ఇప్పుడు మైత్రేయముని అంటున్నాడు, బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు దేవతల యొక్క బాధ కష్టాలు.
ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరిగిందో, దితిలో గర్భంలో ఎవరున్నారో మొత్తం అన్ని విషయాలు తెలుసు కనుక ఆయన ఒక చిరునవ్వు నవ్వుతూ రహస్యం వాళ్ళందరికీ సరే ఈ దేవతలందరికీ సంతుష్టికరమయ్యే విధంగా ఇప్పుడు కొన్ని వాక్యాలు చేయబోతున్నారు. ఎందుకంటే దేవతల యొక్క ప్రార్థనల ద్వారా ఆయన సంతృష్టి చెందాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కొన్ని వాక్యాలు చేయబోతున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చేసే వాక్యాలు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అనేది రేపటి నుంచే మనం చూద్దాం. బ్రహ్మ ఉవాచ, బ్రహ్మదేవుడి యొక్క వాక్యాలు. దీని ద్వారా మనం ఎన్నో విషయాలు వైకుంఠ లోకం గురించి తెలుసుకోవచ్చు. వైకుంఠ లోకం గురించి వర్ణించబోతున్నారు. ఆ విషయం మనము రేపు ఎల్లుండి, ముఖ్యంగా ఈ 2 రోజులు వైకుంఠ లోకం వర్ణన, 2 days ఫుల్గా డీటెయిల్గా అక్కడున్న ప్రాణులు, వైకుంఠ వాసుల యొక్క చేతన, వ్యవహారం, కార్యాలు అన్నీ కూడా చర్చించుకుంటాము. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. ग्रंथराज श्रीमद्भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सितनाथ प्रेमानंदी. हरि हरि बोल.